అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. 22 మంది ప్రాణ త్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉంది. జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతోనే సాక్షిలో తప్పుడు రాతలు. ఈరోజు సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నటి కదంబరి బెత్వానీలాగే నన్ను కూడా వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురి చేసింది. ఫుట్పాత్లపై అక్రమ దుకాణాలపై ఎమ్మెల్యే మత్స్యలింగం ఉక్కుపాదం. 10 ఫిబ్రవరి 2021 ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది ప్రాణ త్యాగం వల్ల వచ్చిందని, దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంట్ ఉందని, కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ, పరిశ్రమల నుండి మినహాయింపు ఇవ్వండని ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు, నిర్వాసితులు ఉద్యమాలు మొదలుపెట్టారు. 30 అక్టోబరు 2021 విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాంగణంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి అన్ని కార్మిక సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్షం వేయండి, నేను మీతో వస్తా, కేంద్రాన్ని ఒప్పిద్దాం అని నిరసించిన ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసింది పవన్ కళ్యాణ్ గారే. ఆ మరుసటి రోజే సంఘాల నాయకులు భిన్న స్వరాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ గాడిదలు ఒండ్రింపులు చూశాం. మళ్లీ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ 12 డిసెంబర్ 2021 ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తే కార్మిక సంఘాలు, వైసీపీ నాయకులు వెనుక బకాలు ఊదుతూ తిరిగాయి. నమస్తే అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పెట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటి, మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏకతాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి 10 ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేవు, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని, ఒక ఉద్యమం గాని, అంటే నిర్వాసితుల తరపున గాని, కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు. జత్వానీ కేసులో తన పేరు బయట పడుతుందనే భయంతోనే సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ మహిళా నేత సుజాత అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద
వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా? ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వానీ కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వానీ మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు. బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు. ఏంటి అసలు ఎక్కడ పోతుంది? కనీసం మనుషులు కాదా? మానవత్వం అనిపించట్లేదా మీకు? మళ్ళా పైపై చేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జత్వానీ కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు సిగ్గు అనిపిస్తుందండి మీకు? అసలు మీకు సిగ్గు అనేదే అనిపించట్లా. ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళల మీద జరిగినాయి? అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ మేరకు గంటా మాట్లాడుతూ, మరి ప్రత్యేకంగా భారతదేశ ప్రతిష్టని మన దేశ విదేశాల్లో కూడా ఎంతో ఇరుముడింపు చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు భారతదేశం అంటే అందరికీ చాలా ఈజీ అభిప్రాయం ఉండేది. అటువంటిది ఈరోజు అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ యోగా ప్రపంచ దేశాలకు యోగాని మొత్తం కూడా పరిచయం చేయటం, జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే పేరుతోటి ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు యోగా చేసే విధంగా ఈరోజు దానికి ఒక ప్రాచుర్యం తేవటం. అలాగే రెండోది ఈ స్వచ్ఛ భారత్, ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో దీనికి కూడా ఈరోజు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి
మరి ఏదో ఒక రోజు లేదా ఒక వారం ఒక 10 రోజులుగా కాకుండా ఈ కార్యక్రమం అనేది నిత్య జీవితంలో ఒక భాగం లాగా, అంటే మనందరి దైనందిన కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు గుర్తొచ్చే విధంగా, ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాల్ని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తామని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రాచుర్యం కల్పించి ఈరోజు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దొరుకుతూ ఉంటుంది. మరి మనం చూస్తూ ఉంటాం, ఎక్కడికన్నా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు అక్కడ వాతావరణం చూస్తే మన చేతిలో ఏదైనా ఒక చెత్త కాగితం ఉన్నా లేదా చిన్న పిల్లలు చాక్లెట్ తిని ఆ ర్యాపర్ కూడా కింద పడేయాలంటే ఆలోచిస్తారు, అంత పరిశుభ్రంగా ఆ పరిసరాలు ఉంటాయి. అదే చెత్త చెదారం ఉంటే మనం కూడా. నటి కదంబరి బేత్వాని లాగే నన్ను కూడా వైసీపీ సర్కారు ఇబ్బందులకు గురి చేసిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. బేత్వాని కేసు తన కేసు ఒకటేనని చెప్పారు. బేత్వాని కేసులో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం అభినందనీయమని అన్నారు. మరి ఇప్పుడు సస్పెన్షన్ ఏమో, అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో. సాక్షిలో రాశాడు వీళ్ళు క్యాట్కి వెళ్తారని సమాచారం అని. సమాచారం ఏముంటుంది, సాక్షి ఆడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ పుట్టు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. బహుశా అడ్వైస్ చేసి ఉంటారు క్యాట్కి వెళ్ళమని. చూద్దాం క్యాట్కి వెళ్తే ఏమవుతుందో. ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని, దానికి సాక్షులు ఏమంటారంటే వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానంలో వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లో ఇచ్చింది. ప్రత్యేక విమానంలో వచ్చారా, ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం. విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు, దాన్ని ప్రత్యేక విమానం అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా పాయింట్, ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పనికిమాలిన వాళ్ళు టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు. నా కేసులో కూడా సేమ్ టు సేమ్. ఎఫ్ఐఆర్ అక్కడ 10ంటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి. అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా. అక్కడ విమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు. నా దగ్గర పురమాయింపులన్నీ 2 రోజుల ముందే రెడీ చేసుకుని, రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు. సరే, బై ద వే మిలాదున్ నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ. ఆ రోజు పవిత్రమైన రంజాన్ సెలవు దినం కూడా మరప్పుడు నన్ను లేపుపోయేరిళ్ళు ఆ విజయపాల్ అన్నాడు. సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు, ఇన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు. అన్నిటికీ ధీటుగా దేనికైనా సమయం రావాలి, పద్ధతి ప్రకారం జరగాలి, కక్షపూరితంగా జరగకూడదు. సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫేకు, అది ఇల్లే లేని 2020లో కొన్న ఇల్లు 2000 అప్పటికే కన్స్ట్రక్షనే మొదలు కాని ఇల్లు 2018లోనే ఆ ఇంటి అడ్రస్తో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని తయారు చేయడం. ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో ఆ ఇద్దరు అసలు నాకు ఈ సంగతే తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, మాకు అసలు సంబంధం లేదని చెప్పడం. ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే, వీళ్ళ పాత్రను చూసే, ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు. ఇదేమి గోపాలరావు చెప్పినట్టు అర్రీ బుర్రిగా ఏం చేయాల, చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం. ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం, ఒక స్థైర్యం కలిగింది. అలా ఎవరిని కూడా ఉపేక్షించే గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలపై ఫుట్పాత్లలో అక్రమ దుకాణాలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉక్కుపాదం మోపారు. అరకులోయ పట్టణంలోని ఫుట్పాత్లపై
అక్రమ దుకాణాలు తొలగించేందుకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెడీ అయ్యారు. సోమవారం రాత్రి ఆయన జేఏసీ నాయకులతో కలిసి అరకులోయ పట్టణంలోని అక్రమ బినామీ నిర్మాణాలతో పాటు రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను ఆక్రమణలకు గురి కావడంతో సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న అరకులోయ పట్టణంలో నిత్యం వేలాది వాహనాలతో ఇక్కడ రహదారులన్నీ గజిబిజిగా ఉంటాయని, టౌన్షిప్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి తోడు రోడ్లను, నాలాలను ఆక్రమించుకుని వ్యాపారులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారులకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను నియంత్రించగలిగితే కొంత మేరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు గిరిజనులు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫుట్పాత్లపై నిర్మాణాలు శాశ్వతంగా తొలగించాలని, రోడ్లకు ఇరువైపులా వెలుస్తున్న షెడ్లను, దుకాణాలను వెంటనే తొలగించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇందులో ఆయన వెంట జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. ఫుట్పాత్ మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అరకువేలి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నగరం కారణంగా మరి రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. మరి ఫుట్పాత్ మీద నడిచేటటువంటి వాళ్ళకి అనుకూలంగా లేకుండా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ యొక్క సామాన్లు రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు నడవాలనుకుంటే మరి రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వచ్చి ఢీకొనే ప్రమాదాలు ఎన్నో జరిగి స్పాట్లో చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి. కానీ గతంలో మరి వీటి మీద ఎటువంటి చర్యలు లేరు. పోలీస్ వ్యవస్థ కానీ, లేదనుకుంటే మండలాధికారి కానీ, లేదనుకుంటే రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కాబట్టి దీన్ని ఈరోజు ప్రధానాంశంగా తీసుకొని మరి ప్రతి షాప్ ఎవడైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు హెచ్చరించడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో ఎవరు ఫుట్పాత్ మీద మరి వ్యాపారాలు చేసినా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఫుట్పాత్కి వదిలేసి ఖాళీగా ఎక్కడైనా స్థలం ఉంటే అటువైపు వ్యాపారం చేసుకోమని చెప్పేసి వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నారు.